పేతురు రాసిన మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్ములను పిలిచిన తన నిత్య మహిమకు క్రీస్తు యేసునందుండి మిమ్ములను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమలు పొందిన మీదట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుచును. చదవబడిన వాక్య భాగంలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి, కానీ ఈరోజు 1-2 మాటలు ధ్యానం చేద్దాం. సర్వకృపానిధియగు దేవుడు మనలను ఎందుకు పిలిచాడు అంటే తన నిత్య మహిమ కొరకు. తన నిత్య మహిమకు వెళ్ళటానికి సర్వకృపానిధియగు దేవుడు మనలను పిలిచాడు. ఎక్కడికి వెళ్ళాలని పిలిచాడు దేవుడు మనల్ని? నిత్య మహిమకు. ఎక్కడుండే మహిమ వేరు, ఎక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఉండే మహిమ నిత్య మహిమ. ఈ పేతురు రాసిన పత్రికలో చెప్పే ఈ మాట ఏంటంటే, నిత్య మహిమలోనికి మనం వెళ్ళాలి. ఈ భూమి మీద ప్రయాణం చేస్తున్న మనము ఏదో ఒక రోజున నిత్య నాశనములో కానీ నిత్య మహిమలోనికి కానీ వెళ్ళాలి. నిత్య నాశనములోనికి ఎవరు వెళ్లకుండా ఉండటానికి సర్వకృపానిధియగు దేవుడు మనలను నిత్య మహిమలోనికి వెళ్ళటానికి మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మార్గం ఎలాగుండిద్దంటే బైపాస్ రోడ్ లాగే ఉండదు. ఈ మార్గం చాలా ఇరుకు మార్గంగా ఉండిద్ది. ఈ మార్గం నువ్వు అనుకున్నంత తేలికగా ప్రయాణమే ఉండదు. చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. అనుకున్నంత ఈజీ ప్రాసెస్ కాదు ఈ మార్గం. తన నిత్య మహిమకు మనల్ని తీసుకెళ్ళటానికి కృపానిధియగు దేవుడు కొద్దిగా కాలము మనము శ్రమ పడిన తరువాత ఏమవ్వాలంట? మనం కొద్ది కాలం శ్రమ పడాలి. శ్రమలు నాకు వద్దు అని అంటే దాని అర్థం ఏంటంటే నిత్య మహిమ లేదు అని అర్థం. తన నిత్య మహిమకు మనల్ని తీసుకొని వెళ్ళాలి అని అంటే సర్వకృపానిధియగు దేవుడు తన నిత్య మహిమలోనికి మనల్ని తీసుకెళ్ళాలంటే కొద్ది కాలం మనము శ్రమలు పొందాలి. నాకు శ్రమలు వద్దయ్యా, కష్టాలు ఏమొద్దు నాయనా, నాకు కష్టాలు లేకుండా అంత సాఫీగా ఉండాలి నా వ్యవహారం మొత్తం అని అంటే అది వీలు పడే విషయం ఏమీ కాదు. కష్టాలు లేకుండా, బాధలు లేకుండా నిత్య మహిమలోనికి వెళ్ళటానికి అవకాశం లేదు. కొద్ది కాలం మీరు శ్రమలు అనుభవించిన తరువాత, శ్రమ పడిన తరువాత ఆయనే మిమ్ములను పూర్ణులుగా చేసి, ఏం చేస్తాడంట? పూర్ణులుగా చేసి. పూర్ణము, సంపూర్ణము. నెల్ల పొడుపు సంపూర్ణంగా ఉండదు, అలాగుండిద్ది గీత గీసినట్టు. ఒక 15 రోజుల తర్వాత అదేమైందంటే సంపూర్ణమవుతుంది. కొద్ది కాలము మీరు శ్రమ పడిన తరువాత ఆయనే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును.
ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుచును అనే ఈ మాటలు చెప్పాలి, కానీ ఇప్పుడు చెప్పని తర్వాత చెబుతా. కొద్ది కాలము శ్రమ పడిన తరువాత, భక్తిలో ఎదుగుతున్న మన జీవితాల్లో శ్రమలు కలిగినప్పుడు మనం ఏమనుకుంటామంటే, దేవుడు మమ్మల్ని చూడటం లేదు, ఈ కష్టాలన్నీ మాకే వచ్చి పడ్డాయి, దేవుడు మమ్మల్ని పట్టించుకోవటం లేదు అని కొంతమంది ఉద్దేశం. కష్టాలు వస్తే కొంతమంది ఏమనుకుంటారంటే, దేవుడు మమ్మల్ని చూడటం లేదు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవటం లేదు అని కొంతమంది ఉద్దేశం. రే నాయనా, శ్రమలు ఎందుకు వస్తాయి కొద్ది కాలం అంటే, నిత్య మహిమలోనికి వెళ్ళటానికి. నిత్య మహిమలోనికి వెళ్ళటానికి సర్వకృపానిధియగు దేవుడు మనల్ని నిత్య మహిమలోనికి తీసుకువెళ్ళటానికి కొద్ది కాలం మీరు శ్రమ పడిన తర్వాత మీరు పూర్ణులుగా ఉండి స్థిరపరచబడి బలపరచబడతారు అన్నాడు. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడని కాదు దాని అర్థం. భక్తులకి ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి. నేను ఎక్కువ మంది భక్తుల గురించి చెప్పను, కానీ 1-2 మాటలు చెప్తాను. శ్రమ ఏం చేసిద్దంటే దేవునికి దగ్గరగా చేస్తుంది. శ్రమ ఏం చేసిద్ది? దేవునికి దగ్గరగా చేసిద్ది శ్రమ. అయితే శ్రమలో నిలబడేవాళ్ళు కొంతమంది ఉంటారు, శ్రమలో ఊడిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకని ఒక భక్తుడు అన్నాడు, శ్రమలో నిలువగలవా, శ్రమలో ఓర్వగలవా అన్నాడు. శ్రమలో నువ్వు నిలిచే శక్తి ఉందా, ఓర్చుకోగలవా అన్నాడు. కొద్ది కాలము శ్రమ పడిన తరువాత ఆయనే మిమ్మల్ని పూర్ణగా చేసి స్థిరపరిచి బలపరచును. ఎందుకు కొద్ది కాలము శ్రమ పడాలి అని అంటే, సర్వకృపాని దేవుడు ఏం చెబుతున్నాడంటే, మీరు నిత్య మహిమలోనికి రావాలి. ఎక్కడికి రావాలంట? మనం నిత్య మహిమలోనికి వెళ్ళాలి. శ్రమలు ఏం చేస్తాయంటే దేవుని ముఖ దర్శనాన్ని చేసే దిశలో ప్రయాణం చేపిస్తాయి. దేవునికి దగ్గర అవుతాం కదండి. శ్రమలో దేవునికి దగ్గర అవుతాం, ఏడుస్తాము, కృంగిపోయినట్లుగాను అలసిపోయినట్లుగాను అలా ఉండిపోతాం. భక్తుడైన దావీదు అంటాడు, నా ప్రాణమా నీవు నాలో ఏ విధంగా కృంగిపోయి ఉన్నావు, నా ప్రాణమా నీవు నాలో ఎందుకు కృంగిపోయి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే ఆదుకొనును. శ్రమలు ప్రతి క్రైస్తవ జీవితంలో ఉన్న వారికి శ్రమలు వస్తాయి. శ్రమలు ఏం చేస్తాయి అంటే దేవుని ముఖ దర్శనాన్ని చేసే సమీపంలోనికి తీసుకొని వెళతాయి. క్రీస్తుకి దగ్గరగా చేస్తాయి శ్రమలు, దేవునికి సమీపం చేస్తాయి శ్రమలు. శ్రమల్లో పరిస్థితి ఎలాగుండిద్దంటే, నీకు కష్టాలు వచ్చినప్పుడు పరిస్థితి ఎలాగుండిద్దంటే, తూర్పు వైపు నుండి, పడమట వైపు నుండి, ఉత్తర వైపు నుండి, దక్షిణ వైపు నుండి, నలుదిక్కుల నుండి ద్వారాలు మూయబడతాయి. నా మాటలు అర్థమవుతున్నాయా? తూర్పు వైపు చూస్తే ఏదైనా సహాయం దొరుకుద్దనంటే ఆ ద్వారం మూయబడిద్ది. పడవట వైపు మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా సహాయం దొరికిద్దంటే అక్కడ ద్వారం మూయబడిద్ది. దక్షిణమైన మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారానే సహాయం దొరికిద్దంటే అక్కడ ద్వారం మూయబడిద్ది. ఉత్తరమైన మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారానే సహాయం దొరికిద్దంటే అక్కడ కూడా ద్వారం మూయబడిద్ది. కారణం ఏంటంటే అన్ని ద్వారాలు మూసుకుపోతాయి శ్రమల కాలంలో. అన్ని ద్వారాలు మూసిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? దిక్కులేని వారికి దేవుడే
అంటే ఇప్పుడు నువ్వు ఎవరి మీద డిపెండ్ అవుతావు? ఇక తూర్పు వైపు చూసావు, ద్వారం మూయబడింది. పడమర వైపు చూసావు, ద్వారం మూయబడింది. ఉత్తరం వైపు చూసావు, ద్వారం మూయబడింది. దక్షిణ వైపు చూసావు, ద్వారం మూయబడింది. ఏ వైపు చూసినా నీకు సహాయం కలిగేటట్లుగా లేదు. అప్పుడు నువ్వు ఎవరి వైపు చూస్తావు? సహాయము వచ్చే దేవుని వైపే నువ్వు చూస్తావు శ్రమల కాలంలో. కీర్తన గ్రంథం 22:11 22:11 శ్రమ వచ్చి ఉన్నది. అంతే, శ్రమ వచ్చి ఉన్నది. శ్రమ వచ్చి ఉన్నది. ఎందుకు వచ్చింది శ్రమ? శ్రమ ఎందుకు వచ్చింది? దేవుడు ఎందుకు అనుమతించాడు శ్రమకి? సర్వకృపానిధియగు దేవుడు శ్రమను ఎందుకు ఎందుకు మనం అనుభవించడానికి, శ్రమ పొందడానికి ఎందుకు దేవుడు అనుమతించాడు అంటే నిత్య మహిమలోనికి వెళ్ళటానికి. ఎక్కడికి వెళ్ళాలి? శ్రమ లేకపోతే అసలు ఇక ప్రార్థన కూడా చేయవు. కళ్ళప్పుడు నీళ్ళు తెచ్చుకోవాలనుకున్న ఉమ్ము రాసుకోవాలా, లేకపోతే జంతు బాంబు పెట్టుకోవాలా. జంతు బాంబు పెట్టుకుంటే ఊరు కొట్టాల్సిన అవసరం లేదు నిన్ను. కళ్ళంపటి ఆటోమేటిక్ నీళ్ళు ఇక ముక్కులంపటి వస్తూనే ఉంటాయి. ముక్కులంపటి కళ్ళంపటి నీళ్ళు వస్తూనే ఉంటాయి. జంతు బాంబు అక్కడ చాలు. ఎంత ప్రార్థన చేస్తున్నారో అనుకోవడానికి. ఎందుకు దేవుడు శ్రమను అనుమతిస్తాడు? విశ్వాస జీవితంలో ఎదుగుతున్న నీ జీవితంలో శ్రమను దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అని అంటే, సర్వకృపానిధియగు దేవుడుగా ఉన్న నేను మిమ్ములను నిత్య మహిమలోనికి తీసుకొని వెళ్ళాలి. శ్రమలు ఏం చేస్తాయంటే మిమ్ములను పూర్ణులుగా చేయును. శ్రమలు మిమ్మల్ని ఏం చేస్తాయంటే స్థిరపరుచును దేవునిలో. శ్రమలు మిమ్మల్ని ఏం చేస్తాయంటే బలపరుచును. చెట్టు ఒకటి ఉందండి. చెట్టు ఎదుగుతుంది. ఎంత చెట్టుకి చెప్పండి? ఎంత చెట్టుకి అంతే గాలి. తూర్పు వైపు నుండి వచ్చింది గాలి, చెట్టు మొత్తాన్ని కిందకు వంచింది, పైకి లెగుస్తుంది. కిందకి వంచింది, పైకి లెగుస్తుంది. కిందకి వంచింది, పైకి లేచింది. ఒక గంట ఆగిన తర్వాత పడమర వైపు నుండి వచ్చింది గాలి, మళ్ళీ తూర్పు వైపుకి వంచింది, లేచింది. తూర్పు వైపుకి వంచింది, లేచింది. గంట తర్వాత ఉత్తరం నుండి తోలింది గాలి, మళ్ళీ దక్షిణానికి వంచింది, లేచింది. దక్షిణం నుండి వచ్చిన తర్వాత గాలి ఉత్తరానికి వంచింది, లేచింది. ఏమవుతుంది అప్పుడు? ఎదుగుతున్న చెట్టు ఏమైంది? బలం పొందిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని రకాలైన గాలులు వచ్చినప్పుడు కిందన్న కొంగటేరు బలాన్ని పొందుకునిద్ది. ఒక్కోసారి చెట్టును కూడా లేపే అంత గాలులు వస్తాయి. కానీ ప్రభు అంటాడు, మీరు తట్టుకోగలిగినంత శ్రమలు తప్ప మరి ఒక శ్రమ మీ దగ్గరికి రాదు. ఒకవేళ శ్రమ వచ్చినప్పుడు దానిలో నుండి ఎలా బయటపడాలో మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆయన మీద ఆధారపడి ఉంటే. దేవుడు మన పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏం ఆలోచన కలిగి ఉన్నాడంటే తన నిత్య మహిమలోనికి దేవుడు తీసుకొని వెళ్ళాలనుకున్నాడు. నిత్య మహిమలోనికి సర్వకృపానిధి అని దేవుడు తీసుకొని వెళ్ళాలంటే కొద్ది కాలం మనం ఏం కావాలి? శ్రమలు అనుభవించాలి. ఈ శ్రమల టైంలో ఏ దిక్కు నుండి సహాయం రాదు సుమా. ఏ దిక్కు నుండి సహాయం కలగదు. ఉత్తరం వైపు ఉన్న వాళ్ళు మంచివాళ్లే, దక్షిణం వైపు ఉన్న వాళ్ళు నీకు దగ్గరగా నీ బంధువులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు మంచివాళ్లే, తూర్పు వైపున ఉన్న బంధువులు మంచివాళ్లే, పడమర వైపు ఉన్న బంధువులు మంచివాళ్లే, అందరూ మంచివాళ్లే.
కానీ వాళ్ళ దగ్గర నుండి నీకు సహాయం రాదు. దేవుడు అక్కడ ద్వారములు మూసివేస్తాడు. ద్వారాలు మూయబడినప్పుడు, అన్ని ద్వారాలు మూసుకుపోయినప్పుడు ఇప్పుడు నువ్వు ఎవరి వైపు చూస్తావు? దేవుని వైపు చూస్తావు. కాదు, నీకు తూర్పు నుండే వస్తుంది అనుకో సహాయం, దేవుని వైపు అవసరం ఏంది? మా బంధువులు తూర్పున ఉన్నారు, పర్లేదు, షు అని అంటే చాలు, అని ఎలైతే చాలు, ఆ నుండి నాకేమొచ్చేసింది? సహాయం వచ్చింది. ఆ నుండి నీకు సహాయం వచ్చినందుకు దేవుడు ఎందుకు నీకు? దేవుని వైపు ఏం చూస్తావు? అందువల్ల నువ్వు నిత్య మహిమలోకి వెళ్ళాలంటే ద్వారాలన్నీ మూసుకుపోతాయి. ఏ దిక్కు నుండి సహాయము రాదు. శ్రమలు వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే దుఃఖంలో మునిగిపోతాం, దుఃఖాక్రాంతులం అవుతాం, చింతాక్రాంతులం అవుతాం, ఏడుస్తూ ఉంటాం. యోబు గ్రంథం 4:5 యోబు గ్రంథం 4:5 అయితే ఇప్పుడు నీకు శ్రమ కలుగగా నీవు ఏడుస్తున్నావు. నీకు శ్రమ కలుగుతున్నప్పుడు నువ్వు దుఃఖంలో మునిగిపోతున్నావు. శ్రమ కలిగినప్పుడు ఏడుస్తూ ఉన్నావు, బాధపడతా ఉన్నావు, నిట్టూర్పులు ఇడుస్తున్నావు. శ్రమ దుఃఖాక్రాంతులను చేసింది. కారణం ఏంటంటే తూర్పు దిక్కు నుండి సహాయం లేదు, పడమటి దిక్కు నుండి సహాయం లేదు, దక్షిణ దిక్కు నుండి సహాయం లేదు, ఉత్తర దిక్కు నుండి సహాయం లేదు. ఎవరు నమ్మినా ఏమో జరగటల్లా, ఏ దిక్కు నుండి నీకు సహాయం కలగటల్లా. నువ్వు ఏడుపులోకి వెళ్ళిపోతావు. ఏడుస్తూ ఏడుస్తూ ఎవరి వైపు చూస్తావంటే దేవుని వైపే నువ్వు చూస్తావు. మనుషులను నమ్మి 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 నువ్వు మోసపోవటం కంటే నీవు దేవునిని నమ్మి ఆధారపడటం నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. సర్వకృపానిధికు దేవుడు తన బిడ్డల పట్ల ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఏంది ప్రభువా నీ ప్రణాళిక, నీ ప్లాన్ ఏంది ప్రభువా అని అడిగితే, నా పిల్లల్ని నిత్య మహిమలోనికి తీసుకొని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట, ఆమేన్, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా, అందరూ పాడదాం. ఓ లోకమంతా తెలుసుకుంటారు. గట్టిగా పరిశుద్ధులకు విందైపోతుంది, ఏడేండ్ల పరిశుద్ధులకు విందైపోతుంది. ఏడేండ్ల లోకం మీదికి, ఏడేండ్ల లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడు, ఈ సువార్త వాక్యమే
కరువగును. యేసు వాక్యమే యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. క్రైస్తవుడా మరువవద్దు. కనిపెట్టి ప్రార్థన చేయు సిద్ధముగా నుండు. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రెప్పపాటున మారాలి. రెప్పపాటున మారాలి. యేసయ్య చెంతకు మనము యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా. హల్లెలూయా. సర్వకృపానిధి యొక్క దేవుడు మనలను తన నిత్య మహిమలోనికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. అందువలన కొద్ది కాలము మనము శ్రమ పడిన మీదట, శ్రమలో నీకు ఎలాంటి సహాయము కలగదు. నువ్వు శ్రమ పడేటప్పుడు శ్రమ నీ మీదకి అనుమతించబడింది అనుకోండి, ఏ ద్వారము ఉండదు. దేవుడే తప్ప ఇక నీకెవరు సహాయము చేయరు. అబ్రహాం, నీకు ఒక్కడగా ఉన్న ఒక్క కుమారుడు అన్నాడే, నేను చూపించే పర్వతం తీసుకొచ్చి బలివు అన్నాడు. ఎంత ఆలోచన చేసి ఉంటాడో తెలియదు కానీ, ఎంత కృంగిపోయి ఉంటాడో తెలియదు కానీ, సరే ప్రభువా అన్నాడు. తన బిడ్డను తీసుకొని మోరియా పర్వతం వచ్చి దేవుడు చూపించిన పర్వతం మీద కట్టెలు పేర్చి బిడ్డను పెట్టి అర్పిద్దాం అనుకున్నప్పుడు దేవుడే సహాయకుడుగా ఒక గొర్రె పిల్లని పెట్టాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావని ఇందు మూలమున నాకు అర్థమైంది. నేను బలిని కోరువాడను కాను. నీ కుమారుడు బలి అర్పించవలసిన అవసరం లేదు. దేవుడు జోక్యం చేసుకొని ఆయనే నిన్ను విడిపించాలి శ్రమలో నుండి. ఎంతవరకు అనుమతి ఉండిద్దో తెలియదు కానీ, ఎన్ని నెలలు ఆ శ్రమ అనుమతి దేవుడు ఇస్తాడో తెలియదు కానీ, ఎంతకాలం ఆ శ్రమలో కృంగిపోయి ఉంటావో తెలియదు కానీ, అక్కడ నుండి దేవుడే నిన్ను లేవనెత్తాలి. 100 మంది పట్టుకొని నిన్ను లేవనెత్తినా నీకు అద్భుతమైన సహాయం జరగదు. దేవుడే జోక్యం చేసుకుంటే అది నీటి బొట్టు లాంటి సహాయమైన అద్భుతంగా మార్చబడిద్ది. అర్థమైందా? శ్రమలో తూర్పు వైపు, పడమటి వైపు, ఉత్తర దక్షిణ వైపు ద్వారాలు మూయబడతాయి.
శ్రమలో దుఃఖాక్రాంతులం అయిపోతాం, ఏడుస్తూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు. శ్రమలో మనం దేవునికి దగ్గర అవ్వటం నేర్చుకోవాలి. ఎందుకంటే తన నిత్య మహిమలోనికి ఆయన మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు. నేను ఒక ప్రశ్న వేస్తాను మిమ్మల్ని, శ్రమలు నాకు వద్దు అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. శ్రమలు వద్దు అని అంటే దాని అర్థం ఏంటంటే నిత్య మహిమ కూడా నాకు వద్దు అని దాని అర్థం. నువ్వు నిత్య మహిమలోనికి వెళ్ళాలంటే, నిత్య ఆనందంలోనికి నువ్వు వెళ్ళాలంటే కొద్ది కాలం ఇక్కడ మనం శ్రమ పడాలి. కష్టాన్ని ఇష్టంగా చేసుకొని బెస్ట్గా చేయి అన్నాడు ఒక ఆయన. కష్టాన్ని ఏం చేసుకోవాలంట? ఇష్టంగా చేసుకోవాలంట. అమ్మో, ఈ కష్టం నాకు అవసరమా? ఈ కష్టాలు పట్టడం నాకు అవసరమా? ఆ కష్టం నీకు అవసరం. అక్కడ దేవుడు ఒక పాఠం నేర్పిస్తాడు. ఆ కష్టంలో దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడో కొన్ని మాటలు చెబుతాను, జాగ్రత్తగా మీరు వినాలి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 11-12 వచనాలు. నిర్గమాకాండం 1వ అధ్యాయము 11-12 వచనాలు. రాసుకో, చిన్ను కూడా రాస్తున్నాడు అనుకుంటా, రాసుకో నాన్న. నిర్గమాకాండం 1వ అధ్యాయము 11-12 వచనాలు. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులను చేయించు అధికారులను ఇజ్రాయేలీల ప్రజల మీద నియమించగా కట్టిరి. అయినను ఐగుప్తీయులు అంటే ఎంత కష్టపడి, అంటే ధాన్యం నిల్వ చేయడానికి పెద్ద పెద్ద వాటిని గోడెమ్స్ కడటానికి వీళ్ళని వాడుకున్నారు. ఎవరిని? ఇజ్రాయేల్ ప్రజల్ని. వాళ్ళని శ్రమ పెట్టడానికి వాళ్ళ మీదంట అధికారుల్ని, ఎవరినంట? అధికారులు నియమించారు. ఒరే బాబు, ఎవరిని మీరు వదిలిపెట్టొద్దు. ఎవడు వెనకబడ్డా కర్ర తీసుకోండి, వెనకబడ్డా అంటర్ తీసుకోండి. అంత కష్టపడి గొడ్డును బాదినట్లుగా బాది పని చేయించుకున్నారు. 12వ వచనం చదవాలి. అయినను ఐగుప్తీయులు దేవుని పిల్లలైన ఇజ్రాయేలు ప్రజలను శ్రమ పెట్టిన కొలది దేవునికి మహిమ కలుగునగాక, వారు విస్తరించి ప్రబలెను. దేవుని పిల్లలుగా ఉన్న ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తులు శ్రమ పెట్టిన కొలది దేవుని బిడ్డలంట విస్తరించి ప్రబలుతూనే ఉన్నారు. దేవుని బిడ్డల్ని శ్రమ పెట్టడం, ఒకవేళ నిన్ను శ్రమ పెట్టేవాళ్ళు నీ ఇంట్లో ఉన్నారేమో, నిన్ను శ్రమ పెట్టేవాళ్ళు నీ ఇరుగు పొరుగున్న వారుగా ఉన్నారేమో, నిన్ను శ్రమ పెట్టేవారు నీ బంధువుల్లో ఉన్నారేమో, నిన్ను శ్రమ పెట్టేవారు నీ రక్త సంబంధంలో ఉన్నారేమో, నిన్ను శ్రమ పెట్టేవాళ్ళు నీ ప్రక్కన ఉన్నారేమో. వారు నిన్ను శ్రమ పరిచే కొలది విస్తరించి నువ్వు ప్రబలుతానే ఉంటావు. ఆశీర్వాదం ఏంటంటే శ్రమలో విస్తరిస్తావు. శ్రమల్లో నీవు గొప్ప జనమే అయిపోతావు. కాబట్టి శ్రమలు ఏం చేస్తుందంటే ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఏ ఆశీర్వాదం? విస్తారమైన ఆశీర్వాదం తీసుకొచ్చింది. ఇంట్లోనే ఉందండి పెనిన్న ఎక్కడుంది? ఇంట్లోనే ఉంది. అన్న ఎక్కడుంది? ఇంట్లోనే ఉంది. ఒక్కొక్కరు కానీ సూటిపోటి మాటలు కానీ మాట్లాడారంటే సూటిగా తగులుతాయి. ఒక్కొక్కళ్ళు సూటిపోటి మాటలు కానీ మాట్లాడితే కొంగ మీద పెట్టి మాట్లాడిని, కోడి మీద పెట్టి మాట్లాడిని, ఎండ్రకాయ మీద పెట్టి మాట్లాడిని, ఆకాశంలో ఎగురుతున్న పక్షులు చూసి మాట్లాడిని, సూటిగా పక్షి కోసం, ఆకాశంలో ఎగిరే పక్షి కోసం వెళ్దామాట, ఎదుటున్న నీ మీదకి వచ్చింది ఆ బాణం. అలాగ బాణాలు ఎగిలిన టాలెంట్ కలిగిన వాళ్ళు ఉంటారు. మామూలు మనుషుడు కాదు, సూటిగా. నేను ఏమ్మా ఎవరిని మాట్లాడుతున్నావు? ఆకాశములు ఎగురుతున్న పక్షిని.
అట్లాగా బాణం మీద నాకు గుచ్చుకున్నట్టుంది, లోపల అనుకున్నది నీకే రా గుచ్చుకోవటానికి వేసింది నేను బాణం. ఇలాంటి పరిస్థితుల్లో నీవు విస్తరిస్తావు, అభివృద్ధిలోనికి వస్తావు, దిగులు పడొద్దు. ఇంట్లోనే ఉంది పెనిన్న, అన్నాని విస్తారంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంది. ఏం జరిగిందంటే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం, సైన్యములకు అధిపతి అయిన దేవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న కష్టాన్ని శ్రమను చూసి నీ సేవకురాలుగా ఉన్న నన్ను మరవకుండా జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలునైన నాకు మగబిడ్డను దయచేసిన ఎడల వాని తల మీదకి కత్తిరి రానివ్వను, ఆ మగబిడ్డ బ్రతుకు దినములన్నిటిను యెహోవాకు ప్రతిష్ఠిస్తాను అని యెహోవా సన్నిధిలో ప్రార్థించెను. ఎవరు? అన్న. ఏమొచ్చింది అన్న అంత ప్రార్థన చేయడానికి, అంత కన్నీరు అన్నకు రావడానికి ఎవరు కారణం? శ్రమ. పెరిగిన అనబాగండి, శ్రమ. నోటంపటి మాట కూడా రాకపోయారు, ఇక మాట కూడా బయటికి ఎత్తి చెప్పడానికి అవకాశం లేకపోయింది. లోపలే కూడా ఇంచుకుంటుంది ఒక్కతే. ఏం చెప్పుకోండి, సోత్తన్న దేవుడు అయ్యా అని. ఇంత లోపల కృంగిపోయి ప్రార్థన చేయడానికి కారణం ఏంటంటే శ్రమ. ఇంటిలో ఉన్న వాళ్ళ ద్వారా వస్తుందో, ఇంటి ప్రక్కన వాళ్ళ ద్వారా వస్తుందో, ఇంటి ఎదురోళ్ళ ద్వారా వస్తుందో, ఇంటి వెనకోళ్ళ ద్వారా వస్తుందో, రక్త సంబంధుల వల్ల వస్తుందో, ఎక్కడ నుండైనా నీకు శ్రమ రావచ్చు. అయితే శ్రమ నేనేం చేస్తుందంటే విస్తరింపజేస్తుంది. దేవునికి స్తోత్రం. శ్రమ నిన్ను వర్ధిల్ల చేసిద్ది, శ్రమ నిన్ను ఆశీర్వదించిద్ది, శ్రమలో నువ్వు ప్రబలతావు. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, శ్రమ కలుగుట నాకు మేలాయను. శ్రమ లేకపోతే నేను త్రోవ విడిచి తిరుగుతావు. కష్టాలు లేవనుకండి, కరెక్ట్ త్రోవలో ఉండం మనం. కష్టాలు లేకపోతే కరెక్ట్ త్రోవలో ఉండం, కష్టాలు మనల్ని కరెక్ట్ త్రోవలో పెట్టుద్ది. కాబట్టి శ్రమ మనలను ఆశీర్వాదంలోనికి తీసుకొస్తుంది. 2-3 మాటలు చెప్పేసి నేను వాక్యాన్ని ముగింపులోనికి తీసుకొని వస్తాను. 2-3 మాటలు చెప్తాను, జాగ్రత్తగా మీరు వినాలి. 66వ కీర్తన 14వ వచనం, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబొడులను, నా నోరు వచించిన మ్రొక్కుబొడులను నేను నీకు చెల్లించెదను. శ్రమ కలిగినప్పుడు ఏం చేస్తాం మనం? అయ్యా 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 దేవా దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా, ఈ గండము నుండి కానీ మమ్మల్ని గట్టెక్కిస్తే ప్రభువా, నేను నీ కొరకు ఇలా జీవిస్తానయ్యా, నేను నీ కొరకు ఈ విధంగా బ్రతుకుతానయ్యా, నా జీవితకాలం అంతా నీ సన్నిధానంలో, నా జీవితకాలం అంతా నీ పనిలో సేవ చేసుకుంటూ, నా జీవితకాలం అంతా ఇలా బ్రతుకుతానని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీర్మానాన్ని చేసుకుంటారు. కష్టకాలంలో ఒక్కొక్కరు ఒక్కొక్క తీర్మానం చేసుకుంటారు. పోయిన ఆదివారం లడ్లు పలారం పెట్టడానికి, అట్టికాయల పలారం పెట్టడానికి కారణం ఏంటంటే 3 రోజులు కోమంలో ఉన్నాడు ఆయన. ఎన్ని రోజులు? 3 రోజులు కోమలో ఉన్నాడు. వల్లి 3 రోజులు కోమలో ఉన్నప్పుడు, కోమం అంటే ఇక మాట్లాడటం లేదు, ఆ కోమలో మనసులో అనుకుంటున్నాడు, నన్ను కానీ బ్రతికి కానీ ఒకవేళ బట్టగట్టిన వ్యక్తిగా నన్ను చేస్తే ఈ భూమి మీద, అయ్యా నేను నీ సన్నిధానంలో వెళతాను, నా కుటుంబంతో నీ సన్నిధికి వెళతాను, నా మొక్కుబడి చెల్లిస్తానని ఆయన కోమ స్టేజ్లో అనుకున్నాడు. నువ్వేమనుకున్నావు? శ్రమ కలిగినప్పుడు నువ్వేమనుకున్నావు? నీ పెదవులు ఏం పలికిని? నీ పెదవుల పలికిన మాటల్లో నువ్వు నిలబడ్డావా? నీ పెదవులు వసించిన మాటల్లో నీవు నిలబడున్నావా?
శ్రమలో ఏమైతే నీవు మొక్కుబడి చేసుకున్నావో ఆ మొక్కుబడిలో నువ్వు ఉంటే నీకు దీవెన. యాకోబు అంటాడు, లూజు ప్రాంతం దగ్గర పొద్దుగూకితే ఒక రాగిని తీసుకొని తలకాయ కింద పెట్టుకొని పడుకున్న కొద్దిసేపటికి నడిచున్నాడు కాబట్టి గాఢ నిద్ర పట్టింది. గాఢ నిద్రలో ఒక కల వచ్చింది. ఆయన తల దగ్గర నిచ్చెన వేయబడి ఆకాశం మీదగా వేయబడింది. ఆకాశం వరకు అంటున్నట్టుగా నిచ్చెన ఉంది. తెల్లని వస్త్రాలు కట్టుకున్న వాళ్ళు దిగుతూ ఉన్నారు, ఆయన తల దగ్గర నుండి ఎక్కుతూ ఉన్నారు. ఈ సన్నివేశం చూసి తుల్లిపడలేసి నిశ్చయముగా ఇది దేవుడు ఉన్న స్థలము అని, ఇది దేవుని ఇల్లు అని ఆ లూజు అనే ఊరికి బేతేలు అనే పేరు పెట్టాడు. బేతేలు అనగా దేవుడు ఉన్న స్థలము, దేవుని ఇల్లు. అక్కడ మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభువా నేనెన్నడూ నా కుటుంబాన్ని విడిచిన వాడిని గాను, 400 మైళ్ళ దూరం ప్రయాణమై నేను వెళ్ళాలి. నా తల్లి తండ్రి దగ్గర నుంచి నా మేనమామ ఇంటికి వెళ్ళాలంటే 400 మైళ్ళ దూరం ప్రయాణం అవ్వాలి. ఈ 400 మైళ్ళ దూరం ప్రయాణంలో ఏసీ బస్సులు ఏమి లేవు నాయన, బైకులు బొళ్ళు ఏమి లేవు అయ్యా. కాబట్టి నా కాలి నడక బుద్ధి చెప్పుకొని వెళతాను. మార్గ మధ్యంలో తినటానికి ఆహారం కావాలి. 400 మైళ్ళు ఏం కావాలి, ఎక్కడ దొరుకుద్ది ఆహారం? నీవు నన్ను క్షేమంగా నా మేనమామ ఇంటికి చేరిస్తే ఈ మధ్యలో ఆకులు ఆడములు ఏదో కనబడ్డాయి తినకుండా వెళతా. ఇదే విష జంతువుల యొక్క నోట పడకుండా కాపాడు అని ప్రార్థన చేసుకొని వెళ్ళి ప్రభు సన్నిధానంలో ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏమని మొక్కుబడి చేసుకున్నాడంటే, నేను వెళుతున్నాను, తినటానికి ఆహారం, కట్టుకోవటానికి వస్త్రాలు, ఏ కొదువు లేకుండా కానీ నీవు నాకు చేసినట్లయితే నీవు ఆశీర్వదించే దానిలో నుండి 10వ భాగాన్ని నీకు తిరిగి ఇస్తాను ప్రభువా అని మొక్కుకున్నాడు. వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాల తర్వాత దేవుడు రమ్మన్నాడు, వచ్చాడు. వచ్చి ఇంటి దగ్గరే ఉన్నాడు. మొక్కుబడి మర్చిపోయాడు అయ్యగారు. ఎవరో యాకోబు మొక్కుబడి మర్చిపోయాడు. దేవుడు ప్రత్యక్షమయ్యి, యాకోబు 20 ఇయర్స్ బ్యాక్ నువ్వేమన్నావు అన్నాడు. 20 సంవత్సరాల క్రితం ఏమని తీర్మానం చేసుకున్నావు యాకోబు? 20 సంవత్సరాల క్రితం ఏమని తీర్మానం చేసుకున్నావు? నా మాట ఒక మాట విను. మీ మామ 10 సార్లు జీతం మార్చాడు, నువ్వు ఏడ్చి బాధపడ్డావు. ఎండకే ఎండేనా, వర్షానికే తడిచానా, మంచుకే నానిపోయానా, ఏమన్నా క్రూర మృగాలు తిన్నాయి కూడా నా జీతంలో కట్ చేయమని చెప్పాను కదా. ఇలాంటి స్థితిలో ఉంటే నేను నిన్ను ఆశీర్వదించాను. దేవునికి స్తోత్రం. నేను నిన్ను ఆశీర్వదించాను. నేను నిన్ను ఆశీర్వదిస్తే నువ్వేం చేసావు? మీ అన్నగారి కోసం ఒక చిన్న ఆఫరింగ్ పంపించావు. నువ్వు మీ అన్న కోసం, సర్వశక్తిమంతుడుగా ఉన్న దేవుడిగా ఉన్న నా కొరకు ఏం చేసావు? నువ్వు మీ అన్న కోసం నువ్వేం చేసావంటే చిన్న కానుకను పంపించావు మీ అన్నయ్యకి. ఎంత కానుక పంపించాడు? 30 అది కాదు, ఆది కాండము 32వ అధ్యాయము 13వ వచనం. అతడు అనగా యాకోబు ఆ రాత్రి అక్కడ గడిపి తాను సంపాదించిన దానిలో నుండి ఎక్కడికి రావాలి? ఆ కానుక ఎక్కడికి రావాలి? దేవుని దగ్గర రావాలి. 20 సంవత్సరాల క్రితం ఏమన్నాడు? బాధలో ఉన్నప్పుడు 400 మైళ్ళు దూరం ప్రయాణం వెళుతున్నానయ్యా, నాకు ఆహారం పెట్టు, వస్త్రాలు ఇవ్వయ్యా, నాకు ఇచ్చే దానిలో 10వ భాగం నీకు ఇస్తానయ్యా, ఈ స్థలంలో నీ దర్శనం నాకు కలిగింది కాబట్టి ఈ స్థలంలో ఒక బలిపీఠం కడతానయ్యా, నిశ్చయముగా నీకు నమ్మకంగా ఉంటాను ప్రభువా అని 20 సంవత్సరాల క్రితం అనుకున్నాడు. 20 సంవత్సరాల తర్వాత విస్తారమైన ఆశీర్వాదంతో తిరిగి వస్తున్నాడు. కష్టకాలంలో ఉన్నప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మాటలను నేను చెల్లిస్తాను. నా శ్రమలో నేను మొక్కుకున్నాను. యాకోబు శ్రమలో మొక్కుకున్నాడు. మొక్కుని ఏం చేశాడండి? మొక్కుని ఏం చేశాడు? తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తా దేవునికి పంపించవలసిన కానుకను అట్లా ఉంచండి.
ముందు ఎవరికి పంపించాడు కానుక? దేవునికి కాదు, వాళ్ళ అన్న కోసం అంట. 32వ అధ్యాయము 13వ వచనం ఆదికాండం. గడిపి తాను సంపాదించిన దానిలో నుండి తన అన్న అయిన ఏశావు కోసం ఒక కానుకను, ఏందంట? ఒక కానుకను అనగా 200 మేకలను, 20 మేకపోతులు, 200 గొర్రెలను, 20 పొట్టేళ్ళు, 30 పాడి ఒంటెలు దాని పిల్లలు, 40 ఆవులు, 10 ఆంబోతులు, 20 ఆడగాడిదలు, 10 గాడిద పిల్లలు తీసుకొని కానుకను పంపించాడు. ఎవరన్నా దేవుని కోసం చిన్న కానుక ఇచ్చారనుకోండి, దాని మీద పేరు కానీ రాయకపోతే వచ్చే సంవత్సరం కానుక ఇరాళ్ళు. ఈ తిరుగుతున్న ఫ్యాను రెక్క మీద నా పేరు రాయండి, రెక్క మీద, రెక్క ఊడేతోటి రాయండి అంటారు కొంతమంది. రెక్క మీద ఫ్యాన్ మీద నీ పేరు రాయకపోతే దేవుడు చూడ్డా? రెక్క మీద రాయలేదు నీ పేరు. ఎవడు మేము ఎందుకు ఇచ్చామనుకున్నారు మందిరానికి ఫ్యాను? రెక్క మీద రాయాలని ఇచ్చాం మేము. ఆహా, నీ కుడి చేతితో చేసేది ఎడమ చేయికి తెలియని బాకంటే రెక్క మీద రాయంటావేంది నువ్వు? నీ కుడి చేతి చేసేది ఎడమ చేయికి తెలియని బాకంటే రెక్క మీద నా పేరు రాయి. ఆ చైర్ నేను ఇచ్చాను, ఆ చైర్ మీద నా పేరు రాయి. నీ ఫలం ఇక్కడే పోద్ది, ఆడదాకేం పోదు. ఏడే కోరుకున్నావు కదా నా పేరు చూడాలని, అందుకే నేడే పోద్ది. నీ పేరు ఆయన గ్రంథంలో ఉండాలి. ముగించబోతున్నాను. చాలా విషయాలు చెప్పాలి, కానీ కొంచెం చెప్తా, ముగిస్తా. ఒక కానుకను పంపించాడంట. 32వ అధ్యాయం 13వ వచనం ఆదికాండంలో 200 మేకలు. ఎన్ని వందల మేకలు? ఒక మేక 5,000 వేసుకోండి. ఒక్క మేక 5,000 వేసుకోండి. 200 మేకలు, 200 5,000, 5,000 ఎంత అవుతాయి? ఆ? 200 5,000 రూపాయలు. 2 5లు 10 లక్షలు. అంతేనా? ఎంత కానుకంట? ఆ కానుక ముందు ఏం రాశాడంటే పరిశుద్ధాత్మదేవుడు, ఒక కానుకను. ఏందంట? సింపుల్ మాట అది. ఒక కానుకను. ఒక కానుకలు ఎంత ఉందో చూడండి. 10 లక్షలు మేకలు. మరి గొర్రెలు 200 గొర్రెలు, 10,000 వేసుకోండి. ఒక గొర్రె 10 రెళ్ళు 20 లక్షలు. ఆ 10 20 30 లక్షలు. ఒంటెలు, గాడిదలు, ఆవులు, ఆంబోతులు, ఇవన్నీ వాళ్ళ అన్న కోసం పంపించాడు. అంటే దాదాపుగా 50 లక్షల రూపాయలు కానుక పంపించాడు. ఎవరి కోసం? కానుక ఎక్కడికి రావాలి? ఆయన మొక్కుంది ఎక్కడ? దేవుని దగ్గర. రావాల్సింది ఎక్కడికి? పంపించింది ఎక్కడికి? వాళ్ళ అన్నకి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, యాకోబు బేతేలులో నిన్ను దర్శించిన దేవుణ్ణి నేను. ప్రభువా నిజమే ప్రభువా, నువ్వు దర్శించిన దేవుడు నిజమే ప్రభువా. రాయ్, అందరూ స్నానం చేయండి, ఇంట్లో వాళ్ళు అందరూ స్నానం చేయండి, కొత్త బట్టలు కట్టుకోండి, మనము దేవుని సన్నిధికి వెళుతున్నాము అని శుభ్రంగా స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని ఎక్కడైతే మొక్కుబడి చేసుకున్నాడో అక్కడికి వెళ్ళిపోయి మొక్కుబడిని తీర్చి దేవునికి బలిపీఠం కట్టి వాళ్ళు తిరిగి వస్తూ ఉండగా యెహోవా యాకోబును విస్తారమైన దీవెనతో నింపెను. దేవునికి స్తోత్రం. నెంబర్ 1, శ్రమ కలిగినప్పుడు నోటితో ఏం చేస్తారంట? మొక్కుబళ్ళు చేస్తారు. ఈ మొక్కుబళ్ళు గురించి చెప్పాలంటే గంట చెప్పాలి. అంతవరకు గుర్తుపెట్టుకోండి, అదొక మెసేజ్, గంట చెప్పాల. శ్రమ కలిగినప్పుడు ఇంకేం చేస్తారో ఇంకో రెండో మాట చెప్తాను.
యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా, అందరూ చెప్పండి, మీలో ఎవరికైనాను శ్రమలు కలిగినప్పుడు అతడు పాటలు పాడవలెను, అతడు ప్రార్థన చేయవలెను. చేశారు ఎవరైనా చేశారా? పౌలయ్యను శీలయ్య చేయలేదయ్యా. పౌలు గారు శీల గారు కూర్చొని బాగా రక్తం మడుగులో ఉన్నారు, వాళ్ళు కొడితే రక్తం వస్తూ ఉంది. అర్ధరాత్రి వేళ అన్నాడు పౌలు గారు, రక్తం కారుతుందా శీల? నాకు కూడా కారుతుంది. వాసిపోయినట్టుందా శరీరం? అయ్యయ్యో, సేవ నిమిత్తం ఇన్ని కష్టాలు వచ్చినాయా? అయ్యయ్యో, సేవ లేదు గేవలేదు, ఇంటికి వెళ్తాం తెల్లారి అల్లా శీల అన్నాడు. చిత్తం నాయన అన్నాడు. ఓ పాట పాడు అన్నాడు. స్టార్ట్ చేయ అన్నాడు. ఒక పాట స్టార్ట్ చేయ అన్నాడు. పాట పాడుతూ ఉండగానే దేవుని శక్తి అక్కడికి రావటం ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, శ్రమలో పలికిన మొక్కుబళ్ళు చెల్లించవలెను. నెంబర్ 1. నెంబర్ 2, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. కొంచెం కాలము మీరు శ్రమ పడిన మీదట సర్వకృపానిధి దేవుడు మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఎందుకంటే నిత్య మహిమలోనికి తీసుకుని వెళ్ళటానికి. ఎక్కడ తీసుకెళ్ళటానికి? నిత్య మహిమలోనికి తీసుకుని వెళ్ళటానికి. శ్రమలు వచ్చినప్పుడు దిగులు పడబాకండి, కష్టాలు వచ్చినప్పుడు దిగులు పడబాకండి. నాకే వస్తున్నాయా, నా కుటుంబానికే వస్తున్నాయా, నా బిడ్డలకు వస్తున్నాయి, అలాగా దిగులు పడబాకండి. ఈ శ్రమలు ఎలాగా పనిచేస్తున్నాయి అంటే నిన్ను ఆశీర్వాదంలో తీసుకెళ్తాయి దేవుని బిడ్డ. కష్టకాలంలో దిగులు పడొద్దు, శ్రమలు వచ్చినాయని భయపడొద్దు. శ్రమలో దేవునికి సమీపమై దేవుని ముఖ దర్శనం చేసే దిశలో నువ్వు ప్రయాణం చేయాలి. శ్రమ కలిగిన మీలో ఎవరికైనా అతను ఏం చేయాలి? ప్రార్థన చేయవలెను. రాజా, మన రాజ్యంలో ఉన్న దేవుడికి ఎవరు నమస్కారం చేయకూడదు. నీకే నీ పాదాలకు నమస్కారం చేయాలనుకుంటున్నాం రాజా. మేమందరం ఒకటి అనుకుంటున్నాం. మేమేమనుకుంటున్నామంటే ఎవరైనా కూడా నీకు నమస్కారం చేయకుండా వాళ్ళ దేవుడికి కానీ ప్రార్థన చేస్తుంటే అలాంటి వ్యక్తిని సింహాల గుహలో వెయ్యాలి అని చట్టం తయారు చేసి సంతకం పెట్టి రాజా అన్నారు. ఏంద్రా మీకు ఇదే పోయే కాలంరా, నా కాళ్ళకి మొక్కటమేంద్రా అని అనాలా? అనకుండా ఇట్టకొచ్చిందా మీకు ప్రేరేపణ, మీ ఇష్టం మొక్కండి అన్నాడు. దానియేలు దేవునికి తప్ప ఎవరికి మొక్కేవాడు కాదు, ప్రార్థన చేసేవాడు కాడు. అసలు పెట్టిందే టెండర్ దానియేలు గారి కోసం. ఆ జనాలందరూ పెట్టిన టెండర్ ఎవరి కోసం? దానియేలు గారి కోసం. దానియేలు బబులోను దేశంలో 3 ప్రధానులు ఉంటే ఆ 3 ప్రధానుల్లో ముఖ్యుడు దానియేలు. బబులోను మహాసామ్రాజ్యంలో ఒక గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏది ఆశించట్లా. ఏమన్నా సంపాదించుకుందాం అనుకుంటే ఆయన సంపాదించుకునే మైండ్ కూడా లేదు ఆయనకి. నిస్వార్థంగా రాజ్యంలో పాలన చేస్తున్నాడు. ఒరి బాబు, మన పై నేనుంటే మనకు తలనొప్పి, కాబట్టి ఈయన కానీ దించేస్తే రాజ్యంలో ఏదన్నా ఉంటే మనమే చూసుకోవచ్చు, దోసేసుకోవచ్చు. కాబట్టి ఈయన దించాలా. ఎలా దించాలి? ఎలా తప్పులు మోపాలి ఈయన మీద? తప్పుని ఎలా మోపాలి, ఎలా తప్పు మోపాలని ప్రజలు వెతుకుతుంటే ఏం వెతికినా తప్పు కనబట్టలా. ఈయన ప్రార్థన చేసే విషయంలో తప్ప ఎక్కడ దొరకడు అబ్బాయి. కాబట్టి ఈయన ప్రార్థన చేసే విషయంలో దొరుకుతాడు. కాబట్టి మనమందరం ఏం చేద్దాం? రాజుగారికే నమస్కారం చేద్దాం అని చెబుతాం. ఈయన మాత్రం నమస్కారం చేయడు, ఆడ దేవుడికి ప్రార్థన చేస్తాడు. అప్పుడు మనకు దొరుకుతాడు. అప్పుడు మనం తీసుకెళ్ళి సింహాలకు వలేస్తాం. సింహాలకు అప్పుడు 6 రోజుల నుంచి అన్నం పెట్టకుండా ఉంచుదాం. మనం 6 రోజుల నుండి అన్నం పెట్టకుండా ఉందాం. పడక మనిషి గారు పడ్డాడు అనుకో, ఇక పైకి ఎగిరిపోయి అక్కడక్కడే ఆ ఎముకలు పొడి చేసుకుని తినేస్తాయి. దానియేలు చచ్చిపోతే ఎంత బాగుంటుందని ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు.
దానియేలు దేవుణ్ణి ఆరాధించు దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రం. ఏమి జరిగింది? 6:12 దానియేలు గ్రంథం 6:12. రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 రోజుల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదని మన రాజ్యంలో మనం అనుకున్నాం కదా. ఎవరైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడవేయబడినని నీవు ఆజ్ఞ ఇవ్వలేదా అని మనము చేయగా, రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి గట్టిగా స్థిరము, ఎవరును దాన్ని రద్దుపరచకూడదు. 30 రోజులు నా పాదాలకే మొక్కండ్రా బాబు అన్నాడు. రాజా, మన రాజ్యంలో ఒక అతను ఉన్నాడయ్యా, అతడు దేవుడికి కానీ ఏ మనుషుడికి కానీ నమస్కారం చేయకూడదని మనం చెబితే అతడు దేవునికి ప్రార్థన చేస్తాడు. ఒక మనిషి ఉన్నాడు, ఆయన సింహాల గుహలేయాలన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అన్నాడు. దానియేలయ్యా అన్నాడు. ఎవరంట ఆయన? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అదేం చేయాలి? దేశం అంతా రాజుగారికి వెళ్ళి మొక్కుతుంటే దండాలైనా దండాలు, దశకాలయ్యా అంటే ఆయన అంటాడు, ఈయన బబులోను దేశానికి రాజు అండి. ప్రపంచానికి ఒక కింగ్ ఉన్నాడు, ప్రపంచాన్ని పాలన చేస్తారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పాదాలకి నేను నమస్కారం చేస్తాను కానీ మానవుని పాదాలకి నేను నమస్కారము చేయను. దేవునికే నేను నమస్కారం చేస్తాను అని యెరూషలేము తట్టు, ఇట్టి శాసనం తయారు చేయబడినా కూడా యెరూషలేము తట్టు కిటికీ తెరిచి ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు. అందరు గుంపుగా వచ్చారు ఆయన ఇంటి మీదకి. ఆయన్నే టార్గెట్ చేస్తే ఆయన ఇంటికి రాకేం చేస్తారు? తలుపు కొట్టారు, తలుపు తీశాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాజా, ఒక వ్యక్తి దొరికాడు, ప్రార్థన చేస్తున్నాడు, తీసుకెళ్ళి వేయండి అన్నాడు. ఏ వ్యక్తి అన్నాడు? దానియేలు అన్నాడు. ఈయనకి నిద్ర లేదు. ఇక ఎవరికి? రాజుకి నిద్ర లేదు, తిండి లేదు, ఉపవాసం ఉండిపోయాడు. దానియేలు అంటే శ్రేష్టమైన వాడు, దానియేలు అంటే ప్రార్థనాపరుడు, దానియేలు రాజ్యానికి ఒక నక్షత్రం లాంటి వాడు, దానియేలు రాజ్యానికి ఒక దీపం లాంటి వాడు, దానియేలు రాజ్యానికి ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తి. ఎలాంటి వాడినా నేను సింహాల గుహలో వేసేదని కృంగిపోయిన వాడై ఆ శాసనాన్ని మార్చుకోలేక, 2000 నోట్లు మారవలేక, 2000 నోట్లు దాచుకోబాకండి. ఒకవేళ 2000 నోట్లు రద్దు అన్నాడు ఈ రాత్రి 12 గంటలకి తెల్లారి శనక్కాయలు చుట్టుకోవాలి. ఏమి చెయ్యాలి అర్థం కాక ఉపవాసం ఉన్నాడు. ఈ న్యాయం తీసుకెళ్ళి సింహాల గుహలేశారు. సింహాలు కొన్ని రోజుల నుండి ఆహారం లేదు. దేవుడు అన్నాడు, సింహాలారా సింహం చూపు చూడబాకండి, మీరు చిత్తం అయ్యా, తర్వాత మీకు మటన్ బిర్యానీ పెడతాను, ఇప్పుడు మీరేం చేయబాగండి, ప్రశాంతంగా ఉండంటే. సింహాలు అంటే ఎట్ట చూస్తున్నాయి అంట మామూలుగా ప్రేమగా. అప్పటికి అన్నం లేదు కదండి, ఎడ చూస్తున్నాయి? అన్నం లేని ఎడ చూస్తాయి? ఎడ చూస్తాయి? చాలా దిగులు పోయి చూస్తున్నాయి. ఆయన ఇల్లు ఆడబడ్డాడు. దేవుని ఆజ్ఞ వచ్చింది కానీ నిన్నేం చేయలే అన్నాయి సింహాలు. దానియేలు మోకరించిన సింహాలు కూడా మోకరించింది. దేవునికి స్తోత్రం. ఎలియాజరు మోకరిస్తే ఒంట్లు మోకరించలా? ఎలియాజరు మోకరిస్తే ఒంట్లు మోకరించలేదు, 10 ఒంట్లు మోకరించినాయి. నోరు వాయిలేని, నోరున్నవాళ్ళు మోకరించట్లా, నోరున్న వాళ్ళు మోకరించట్లా దేవుని దగ్గర. అయ్యా ప్రభువా, యేసయ్యా ఈరోజు పల్లి ఉండి అన్నం తిన్నాను ప్రభువా, పడుకున్నా ప్రభువా, పల్లి ఉండి అన్నం తిని పడుకో. ఆవులింత మీద ఆవులింత వస్తుంది ప్రభువా, ఇదేందో పాడు బుద్ధి. ఆవులింత మీద వస్తాయి నీకు, శేనగాతి ఆవులెత్తలన్నీ వస్తాయి. అన్నం తిన్నమ్మా, నేను ఇప్పుడు తిన్నాను. అన్నం తిన్నాను, నేను తిన్నాను. ఎందుకు? ఏమొచ్చింది నాకు? శ్రమ. శ్రమ వచ్చినప్పుడు అన్నం మీద ఉండదు, కష్టంలో అన్నం మీద ఉండదు, ఏడిపే, కళ్ళంపటి నీళ్లు. తూర్పు దిక్కు నుండి, పడమటి దిక్కు నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి చూస్తే ఏ దిక్కు నుండి సహాయం ఉండదు, ఏడవటమే. దానియేలు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన
తెల్లారి వచ్చాడు. నిద్ర పట్ల రాత్రి అంతా, ఆ రాత్రి అంతా ఉపవాసం. నాట్యశాలలు ఆగిపోయినాయి, వాయిద్యాలు ఆగిపోయినాయి. రే వెళ్ళిపడరా ఈరోజు సెలవు అన్నాడు. దిగులు పోయి కూర్చోడు. తెల్లవారి పాటుకు వచ్చి, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించెనా అన్నాడు. రాజు చిరకాలము జీవించునుగాక అని అక్కడుండి అన్నాడు. నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు రాజా. రే గబగబ దానియేలు బయట లాగే తీయండి రా అన్నాడు. బయట తీశాడు. ఎవరైతే నింద మోపారో, ఎవరైతే దానియేలు మీద టార్గెట్ చేశారో వాళ్ళని ఏరండి అన్నాడు. చిన్నగా ఏరండి, కలుపు మొక్కలు ఏరినట్టుగా ఏరండి అన్నాడు. కలుపు తీసినట్లుగా ఏరండి అన్నాడు. ఏరి వాళ్ళందరినీ మళ్ళీ సింహాల గుహలు వేయండి అన్నాడు. ఈ సింహాలకు ఊపిరి వచ్చేసినాయి. గుహలో నుంచి కింద పడకముందే ఎగిరిని క్యాచ్ చేసినట్టుగా, బాల్ పట్టుకున్నట్టుగా పట 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 ఎముకలు కొరికేసినాయి, పొడుగు చేస్తున్నాయి. నీ నిందకు ప్రతిగా, నీ అవమానానికి ప్రతిగా పూదండనేస్తానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నిందించబడి బాధపడుతున్నావేమో, అవమానపరచబడి బాధపడుతున్నావేమో, శ్రమలో కృంగిపోయేవేమో, దేవుడు నిన్ను సువాసన భరితమైన జీవితంగా చేస్తాడు. ఆయన శ్రమలలో కృంగిపోబాకండి. శ్రమలలో ఏం చేయాలంటే, భక్తులు పాటలు పాడారు, ప్రార్థన చేశారు. శ్రమలో నోరు పలికిన మొక్కుబడులు చెల్లించుకోవాలి. ఎందుకు కొద్ది కాలం శ్రమలు వస్తాయంటే, సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన మీదట ఆయన మిమ్మల్ని పూర్ణగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆయన మిమ్మల్ని నిత్య మహిమలోనికి తీసుకొని వెళ్ళును. అంతే, నిత్య మహిమ. ఆ మహిమలో సంతోషంగా నువ్వు ఉంటావు, ఆయనతో ఉంటావు, ఎల్లప్పుడూ ఆయనతో ఉంటావు. శాశ్వతంగా ఉండే రాజ్యంలో, నాశనము కాని రాజ్యములో, అంతము లేని రాజ్యములో, యుగాయుగములుండే రాజ్యములో, నిత్య మహిమలో దేవునితో సదాకాలం మనం ఉంటాం. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ప్రార్థన చేయండి, నమ్మకంగా ఉండండి, కృంగిపోబాకండి. శ్రమలలో ఉన్నావు అంటే దాని అర్థం ఏందని అంటే, నువ్వు దేవునిలో ఉన్నావని అర్థం. నువ్వు దేవునికి సమీపమై ఆయన ముఖ దర్శనాన్ని చేయి, దేవుని సమీపమై ప్రార్థన చేయి, దేవుని సమీపమై ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే నీకు జరిగేది ఏంటంటే ఆశీర్వాదం. ఐగుప్తీయులు ఇజ్రాయేలుని శ్రమపరిచిన కొలది వారు విస్తరించి ప్రభలెను. విస్తారమైన దీవెన నీకు ఎప్పుడు శ్రమల్లోనే వచ్చింది. చెట్టు బాగా బలం ఎప్పుడు పొందిందంటే, ఇటుగాలు తగిలి అటుగాలు తగిలి, అటు నుండి వచ్చే గాలి ఇటు నుండి వచ్చే గాలికి అటు ఇటు కదిలితే ఏళ్ళు కొంగటేళ్ళు కూడా బలం పొంది రైట్గా నిలబడుద్ది. శ్రమలో ఒక చెట్టు బలమైన చెట్టుగా మార్చబడింది. ఇటుగాలు తగలేదు అటుగాలు తగలేదు, అంతా ఏసీ రూములు పెట్టండి అంటే అది నవనవలాడుతా ఎట్లాగుండిందంటే, ఆదివారం తెల్లారి ఫారం కోడిలాగా ఉండిద్ది. అది ఎట్లా ఉండిద్దండి? ఇంట్లో పెట్టావు చెట్టు, ఇటుగాలు రాలేదు అటుగాలు రాలేదు, ఏసీ రూమ్లో ఉంది. ఆ చెట్టుకి ఏడుంది బలం, ఇంకా పాలిపోయి ఎదుగుతూ ఉంటుంది, శక్తి ఉండదు. అటుగాలి ఇటుగాలి ఇటుగాలి అటుగాలి తగిలిన చెట్టు ఎట్లా ఉంటుందంటే నవనవలాడుతూ బలంగా ఎదుగుతూ ఉంటుంది. అలా ఉండాలి మన ఆధ్యాత్మిక జీవితాన్ని. దేవుడు ఈ ప్రయాణం చేస్తున్న మనల్ని, దేవునిలో కొనసాగుతున్న మనల్ని నిత్య మహిమలోనికి దేవుడు ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తాడు. మనం నిత్య మహిమలోనికి వెళ్ళే ముందుగా కొంచెం కాలం శ్రమలు పడతాం. శ్రమలో కృంగిపోబాకండి, బాధపడబాకండి. ఈ శ్రమలు ఎందుకంటే నిన్ను నిత్య మహిమలో తీసుకువెళ్ళడానికి. ఈ మాటలు పరిశుద్ధాత్మదేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఇవన్నీ కూర్చో ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. వేకుజాములో
విలపించి తిని